గణపరిచే గొప్ప అవకాశాన్ని దేవుడి కుటుంబానికి ఇచ్చాడు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ఈ కుటుంబానికి కూడి వచ్చిన మనకును ఒక చక్కని ఆశీర్వాదకరమైనటువంటి ఓ దివ్యమైనటువంటి వాక్యాన్ని మనం చదువుకున్నాం. పరిశుద్ధమైన బైబిల్లో నుండి దేవుని వాక్యాన్ని మనం చూస్తే 75వ సంకీర్తన 75వ సంకీర్తన 75వ సంకీర్తన 9-10 వచనాలు చదువుకున్నాం. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరుగగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. ఈ రాత్రి మన అంశం ఏమిటంటే నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, చదివిన వాక్య భాగాన్ని దీవించండి. నిలబడిన నీ సేవకుడు బలహీనుడు వచ్చువాడు మరుగు చేయండి. ఇప్పుడు వచ్చిన నీ బిడ్డలతోనూ, ఈ కొడుకుని ఏర్పాటు చేస్తున్న కుటుంబ సభ్యులతోనూ, దూరాన సమీపాన ఉండి నీ వాక్యం వింటున్న నీ ప్రజలతోనూ మీరేం మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ 75వ కీర్తన ఆసాపు భక్తుడు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలు అంటున్నాడు, 9వ వచనం అంటాడు, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. దేని ప్రచురం చేస్తున్నాడంట? ఆయన స్తుతిని ప్రచురము చేస్తూ ఉన్నాడు. యాకోబు దేవుని నిత్యము కీర్తిస్తూ ఉన్నాడు. ఈ ఆసాపు కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన. ఎక్కువగా ఆయన కీర్తిని, ఆయన స్తుతిని, ఆయన నామాన్ని కనపరుచున్నట్లుగా మనం చూడగలుగుతాము. మొదటి వచనంటాడు, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించెదరు. ఏ కార్యాలు వివరిస్తారంట? నరులు తన ఆశ్చర్య కార్యములను వివరిస్తారు. ఆసాపు కూడా తన జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను, దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారములను జ్ఞాపకము చేసుకొని నరులందరూ నీ ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు ప్రభు అంటూ ఈ 9వ కీర్తన అంటే 9వ వచనంలో నేనైతే నిత్యము నీ స్తుతిని ప్రచురము చేయుదును. మరి ప్రతి నెలలో మరి సహోదరుని కొడుకుని ఏర్పాటు చేసుకొని ఆయన స్తుతిని ఏం చేస్తున్నారు? ప్రచురము చేయటము మన కుటుంబాలకు ఆశీర్వాదకరము. మన కుటుంబాలకు ఒక ఆశీర్వాదకరము. మన బిడ్డలను దేవుడు ప్రేమించి కాపాడి ఆరోగ్యాలు ఇచ్చి వారి చదువుల్లో దేవుడు తోడుగా ఉండి ప్రతి నెలలో కూడా ఈ రీతిగా దేవుని నామాన్ని స్తుతించడం, ఆయన స్తుతిని ప్రచురపరచడం, అది మన కుటుంబానికి, మన బిడ్డలకి ఎంతైనాను క్షేమము, ఆశీర్వాదకరమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే మంచిది 10వ వచనం అంటాడు, భక్తిహీనుల కొమ్ములన్నీ కూడా విరగగొట్టబడును, నీతిమంతుల కొమ్ము హెచ్చింపబడును. నీతిమంతుల కొమ్ము. ఏ కొమ్ములు? నీతిమంతుల కొమ్ము. కొమ్ము చాలా బలమైనదండి. ఏమిటి? కొమ్ము చాలా బలమైనది. మనకున్నటువంటి గేదెలకు ఉన్న కొమ్మును మనం చూస్తే అవి చాలా బలంగా ఉంటాయి. ఆ కొమ్ముతో ఇట్లా నెట్టితో కూడా మనిషి అయిపోవటమే. అంత బలము కలిగినటువంటి కొమ్ము. అందుకని అన్నాడు, దైవ సన్నిధిలో ఉన్నటువంటి భక్తుల గురించి అన్నాడు, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును.
అంటే నీతిమంతుల బిడ్డలు ఏం చేయబడతారు? హెచ్చింపబడతారు, ఆశీర్వదించబడతారు. వారికి దేవుడు గనుడుగా లేవనెత్తుతాడు, వారి ఎడల దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. అందుకనే 127వ కీర్తన అంటాడు, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. అంటే బిడ్డలు ఎలాగున్నారంటే దేవుడి సన్నిధిలో ఒక కొమ్ములు వలె ఉన్నారు. బిడ్డలు ఎలాగున్నారు? నీతిమంతులు కొమ్ములు, హెచ్చింపబడును. కొమ్ము అని లేదు అక్కడ, కొమ్ములు అని. ఏమిటి? కొమ్ములు. నీతిమంతుల కొమ్ములు ఏం చేయబడతాయి? హెచ్చింపబడతాయి. ఒక మనిషిని, ఒక కుటుంబాన్ని, ఒక బిడ్డను దేవుడు కనపరచాలి అంటే దేవుడికి ఒక తగిన సమయం అనేది ఆయన యొక్క ఉన్నదంటారా లేదంటారా? దేవుని యొక్క ఒక తగిన సమయం అనేది ఉన్నది. ఆ సమయంలో దేవుడు మన కొమ్ములను ఏ రీతిగా కనపరచాలో, మన కొమ్ములను దేవుడు ఏ రీతిగా హెచ్చించాలో, మన ఎడల దేవుడు మన బిడ్డల ఎడల ఒక ఉన్నతమైనటువంటి సంకల్పాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. ఈ రోజున ఈ రాత్రి కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని గమనించినట్లయితే నీతిమంతుల కొమ్ములు. నీతిమంతులు ఎవరయ్యా అంటే యేసయ్య రక్తము చేత కొనబడిన వారందరూ కూడా నీతిమంతులు, భక్తి కలిగిన వారు, దేవుని యందు విశ్వాసం కలిగిన వారు. వారి బిడ్డలు, వారి కొమ్ములు ఏం చేయబడతాయి? హెచ్చింపబడతాయి. ఈ రోజున నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. ఈ రోజున ప్రియమైన వాళ్ళారా, మరి ప్రసాదన్న గారు చేసే పని ఒక చిన్న చేతి పని అయినా, సహోదరి చేసే ఒక చిన్న చేతి పని అయినా, మరి వారికి ఇచ్చినటువంటి 2 కుమారులను దేవుడు ప్రేమించాడు. దేవుడు మరువక బిడ్డలను ఏం చేస్తాడంట? జ్ఞాపకము చేస్తున్నాడు. మరి 10th క్లాసులో వాస్తవానికి అన్ని మార్కులు వస్తాయి అని కల్లో కూడా ఊహించుకుంటకపోవచ్చు. మరి దేవుడు 500 మార్కులు ఇచ్చాడు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ. ప్రియమైన వాళ్ళారా, దేవుడు వారికి ఉన్నటువంటి ఆదాయం కొంచెమైనప్పటికీ కూడా దేవుడి మీద ఉన్నటువంటి నీతిని బట్టి, దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, అంత మాత్రమే కాదండి, ప్రతి నెలలో ఇప్పుడు ఏర్పాటు చేసుకున్న కారణాన్ని బట్టి దేవుడు ఆ బిడ్డలను మర్చిపోలేదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ప్రతి నెలలో ఈ గుడిని ఏర్పాటు చేసుకొని ఆయన చేసిన మేలు కావచ్చు, కీడు కావచ్చు, ఆపద కావచ్చు, ఏ సమయం అయినా దేవుని గణపరిచే కుటుంబాన్ని, ఆ బిడ్డలను దేవుడు ఎన్నడూ కూడా తక్కువ స్థితిలో ఉంచేవాడు కాదు, ఒక ఘనహీనుడుగా ఉంచేవాడు కాదు. వారి కొమ్ములను హెచ్చించే దేవుడు. హల్లెలూయా. ఈ రోజున మరి సతీష్ ఎట్లా దేవుడు 10th క్లాసులో మంచి విజయాన్ని ఇచ్చాడండి. ఆ కొమ్మును దేవుడు ఏం చేశాడు? సమాజంలో హెచ్చించాడు, ఆయన ఘనపరిచాడు, ఒక విలువైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కొమ్ములు హెచ్చింపబడాలి అంటే మన మీద, మన కుటుంబం మీద ఉన్నదంటే ఆయన దయ చేతనే మన కొమ్ములు హెచ్చింపబడతాయి. దేని చేతంట? ఒకటి, ఆయన దయ చేత మన కొమ్ములు హెచ్చింపబడతాయి. 89వ కీర్తన 17వ వచనాన్ని మనం చూస్తే, లేకపోతే పై వచనం కూడా చదువమ్మా. నీ నామమును బట్టి వారు దినవేళ హర్షించుచున్నారు, నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు, వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. హల్లెలూయా. దేని చేత? దయచేత. ఎవరి దయచేత? దేవుని దయచేతనే మా కొమ్ములు హెచ్చింపబడుచున్నది అంటున్నాడు భక్తుడు. ప్రియమైన వాళ్ళారా, అందుకని అంటాడు, నీ నీతి చేత మేము హెచ్చింపబడుచున్నాము. ఏ కుటుంబం అయితే నీతి కలిగి ఉంటారో, న్యాయము కలిగి ఉంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, వారి కొమ్ములను దేవుడు ఏం చేస్తాడంట? వారి బిడ్డలను దేవుడు ఏం చేస్తాడంట?
నీ దయచేతనే మా కొమ్ములు హెచ్చింపబడుచున్నది. నిజమేనండి, దేవుని దయ కానీ మన బిడ్డల మీద లేకపోతే ఒక మనిషి హెచ్చించబడటం ఈ లోకంలో మన శక్తి సామర్థ్యతల వలన ఏ మనుషుడు కూడా హెచ్చించబడేవాడు కాదు. దేవుని దయ మన బిడ్డల మీద మన కుటుంబం ఉంటే నీతిమంతుల కొమ్ములు ఏం చేయబడతాయి? హెచ్చింపబడతాయి. ఈరోజున సతీష్ను దేవుడు ఆ 10th క్లాసులో ఇచ్చిన మార్కును బట్టి దేవుడు ఉన్నతమైన హెచ్చింపులను దేవుడు తీసుకొని వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు నమ్మదగిన దేవుడు అండి, ఆశ్చర్యకరుడైన దేవుడు అండి. మనము దేవుని ఎడల ఒక పరిపూర్ణమైన విశ్వాసము కలిగి దేవుని మీద ఆధారపడుతూ దేవుని విశ్వాసము కలిగి నడిపించబడుతున్నప్పుడు ఇదిగో మన బిడ్డలను దేవుడు ఏం చేస్తాడంటే తగిన సమయం మందు ఇచ్చేస్తాడు. యాకోబు పత్రిక అంటాడు, దేవుడు తగిన సమయం మందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సుకులై ఉంటుంది. యాకోబు తన పత్రిక ఆయన బలిష్టమైన చేతి కింద ఏ కుటుంబం అయితే ఏ బిడ్డలైతే దీన మనస్సులై ఉంటారో ఆ కుటుంబానికి తగిన సమయం మందు దేవుడే హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎవరు హెచ్చిస్తాడంట? దేవుడే హెచ్చిస్తాడు. అందుకని నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. మరి భక్తుడైనటువంటి ఇదిగో ఆశపడుతున్నాడు, భక్తిహీనుల కొమ్ములన్నీ ఏం చేయబడతాయి? వారు దేవుని నమ్ముకోలేదు, భక్తిహీనులుగా జీవిస్తున్నారు కనుక వారి కొమ్ములన్నీ కూడా ఏం చేయబడతాయి? విరగొట్టబడతాయి. అవమాన పాలవుతారు, నిందల పాలవుతారు, అపచయ పాలవుతారు, భక్తిహీనుల యొక్క బిడ్డలు. అయితే నీతిమంతుల కొమ్ములు ఏం చేయబడతాయి? నీతిమంతుల బిడ్డలు ఏం చేయబడతారు? హెచ్చింపబడతారు, ఆశీర్వదింపబడతారు. దేవుడు వారికి కావలసిన జ్ఞానం ఇస్తాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, మేము హెచ్చించబడాలి అంటే నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుతుంది. ఒకటి, దేవుని దయచేత మన కొమ్ములు హెచ్చబడతాయి, హెచ్చింపబడతాయి. రెండవదిగా మనం చూస్తే వారి కొమ్ములు హెచ్చించి వారిని ఏం చేస్తాడంట? ఘనత పరుస్తాడు. రెండవది ఏం కలుగు చేస్తాడు? ఘనతను ఇస్తాడు. 112వ కీర్తన 112వ కీర్తన 9వ వచనాన్ని 112వ కీర్తన. అమ్మా, వారు దాతృత్వము కలిగి పేదలకిచ్చును, వారి నీతి నిత్యము నిలుచును, వారి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. దేవుని స్తోత్రం కలుగునుగా. రెండవది ఏమిస్తాడు? ఘనతనిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏమిస్తాడు? ఘనత, ప్రభావములు ఎక్కడున్నాయంట? ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఎక్కడున్నాయంట? ఆయన సన్నిధిలో ఘనత, ప్రభావములు నా సన్నిధిలో ఉన్నాయి. ఎవరైతే దేవుని సన్నిధిలో జీవిస్తారో ఆ బిడ్డలకు, ఆ కుటుంబానికి దేవుడు ఇస్తాడు. ఘనతను, ప్రభావములను దేవుడు వారికి ఇస్తాడండి. ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు? వారు దాతృత్వము కలిగి పేదలకు ఇచ్చును, వారి నీతి నిత్యము నిలుచును, వారి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. మన కొమ్ములు, మన బిడ్డలు ఏం చేస్తారంట? ఘనత నుండి హెచ్చింపబడాలి. హెచ్చింపబడాలి అంటే మన కొమ్ములైనటువంటి మన బిడ్డలకు మనం నీతి మార్గంలో జీవిస్తూ, మన భక్తి మార్గంలో ప్రవర్తిస్తూ ఆ నీతిని వారికి అలవాటు చేయగలిగితే, ఆ భక్తిని కానీ వారికి నేర్పించగలిగితే మన కొమ్ములు నానాటికి దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. దేవుడు మన బిడ్డలను ఘనపరిచే దేవుడు అండి. అందుకనే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదడు, అతను నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను అని 91వ కీర్తనలో. దేవుని నామాన్ని ఎరిగిన వారిని, దేవుని నామమును స్తుతించే వారిని, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని, ఆయన నీతి వారికి నిత్యము నిలుస్తుంది. వారి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడుతుంది. ఈరోజున సతీష్ను దేవుడు హెచ్చించాడండి.
అందును బట్టి దేవుడిని మనం ఎంతగానో స్తుతించాలి. దేవుని స్తోత్రం కలుగుగా. మన బిడ్డలు ప్రతి చదువులో, ప్రతి స్టడీలో వారు ఎదుగుతూ మంచి మార్కులు, మంచి పేరు సంపాదించుకుంటూ ఉంటే తల్లిదండ్రులు ఎంతో ఘనత, తల్లిదండ్రులకు ఎంతో ఆనందము. ఫలానా కడుపును పుట్టిన బిడ్డలు చక్కగా చదువుకుంటారంటే, మంచి మార్కులు తెచ్చుకుంటారంటే తల్లిదండ్రులకు ఏం కలుగుతుంది? ఘనత, సంతోషము, ఆనందము. మరి ఇంకా రాబోయే దినాల్లో సతీష్ మరి 10th క్లాస్లో దేవుడు మంచి విజయాన్ని ఇచ్చాడు. మరి ఇంటర్మీడియట్లో కూడా మరి తాను ఏ సబ్జెక్ట్ అయితే తీసుకున్నాడో ఆ సబ్జెక్ట్లో కూడా దేవుడు పరిపూర్ణమైన జ్ఞానం ఇచ్చును గాక. దేవుడు ఇంకా హెచ్చించును గాక. తగిన లెస్సైన జ్ఞానం దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు మన బిడ్డలను హెచ్చిస్తాడు. అందుకని అంటాడు ద్వితీయోపదేశ కాండంలో 10వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 21వ వచనం, ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుచుండగా. ఏ కార్యాలంట? భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. మన కొరకు ఏ కార్యాలు చేశాడంట? మన కనుల ఎదుట భీకరమైనటువంటి ఆ గొప్ప కార్యములు చేసిన వాడు ఆయనే. ఎవరైనా మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనే. భీకరమైన గొప్ప కార్యములు మన బిడ్డల పట్ల కానీ, మన కుటుంబం పట్ల కానీ మనం కనులారా చూచుచుండగా ఏ కార్యాలు చేస్తున్నాడంట? భీకరమైన కార్యాలు, ఒక బలమైన కార్యములు, ఒక ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు ఆయన నమ్మిన బిడ్డల పట్ల దేవుడు ఏం చేస్తాడంట? భీకరమైన గొప్ప కార్యములను దేవుడు చేస్తాడు. మరి మన కనుడ ఎదుటనే వెలిగించిన మంచి మార్పులండి అవి దేవుని యొక్క కార్యాలు కాదా? దేవుని యొక్క కృప కాదా? దేవుని యొక్క దయ కాదా? దేవుడు మన బిడ్డలను కనపరచడము కాదా? అందుకనే ఆశపడ్డాడు, ఇదిగో దినమెల్లా నేను ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని యొక్క నామమును నిత్యము కీర్తిస్తా. ఎందుకంటే ఇదిగో నేను నీతిమంతుడుగా ఉన్నాను, నా కొమ్మును దేవుడు చేస్తున్నాడు, హెచ్చిస్తూ ఉన్నాడు, నా బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. భక్తిహీనుడైనటువంటి వారి కొమ్ములన్నీ వెలగబట్టి ఇదిగో ఆయన సన్నిధిలో ఏదో కొద్దిపాటి నీతి కలిగి బ్రతుకుతున్నాను కనుకనే నా కొమ్ములన్నీ దేవుడు ఏం చేస్తాడు అంటాడు? హెచ్చిస్తూ ఉన్నాడు. 3వ గంట నీతిని ప్రేమించి భక్తిహీనతను దేశించు వారి కొమ్ములంట హెచ్చింపబడి. ఏమిటంట? నీతిని ప్రేమించి భక్తిహీనతను ఏం చేయాలంట? దేశించు వారి కొమ్ములు ఏం చేయబడతాయి అంట? హెచ్చింపబడతాయి. 45వ కీర్తన 7వ వచనం, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కనుక కావున దేవుడు నీ దేవుడై ఏమిటంట? చెడు కాళ్ళ కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈరోజున ఒక మాట చెప్పాలంటే, సతీష్ తోటి ఫ్రెండ్స్ కంటే కూడా దేవుడు ఏం చేశాడు? తోటి వాళ్ళ కంటే వాళ్ళని ఏం చేశాడంట? హెచ్చించాడు, మంచి మార్కులు ఇచ్చాడు. ఎవరి పట్ల దేవుడు కార్యం చేస్తాడంటే నీతిని ప్రేమించు వారిని, దేవుని విశ్వాసము కలిగిన వారిని, దేవుని స్తుతించే బిడ్డలను నీతిని ప్రేమించి భక్తిహీనతను ఏం చేయాలంట? ద్వేషించాలి. అంటే లోకాన్ని ద్వేషించాలి, భక్తిహీనతను ద్వేషించాలి, అపనమ్మకాన్ని ద్వేషించి ఆయన నీతిని ప్రేమిస్తానంట. నీ చెడు కాళ్ళ కంటే నీ తోటి వాళ్ళ కంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నిజమేనండి. దావీదును కూడా దేవుడు తన తోటి వాళ్ళ కంటే దేవుడు ఏం చేశాడంట? హెచ్చించాడు.
ఘనపరిచాడు, ఖ్యాతినిచ్చాడు, ఘనతనిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. కారణం ఏమిటయ్యా అంటే దావీదు హృదయంలో ఒకటేనండి, నీతిని ప్రేమిస్తున్నాడు, భక్తి హీనతను ఏం చేశాడంట, ద్వేషించాడు. దేవుని బిడ్డ, మన కుటుంబము దీవించబడాలి అంటే, మన బిడ్డలు ఒక ఉన్నతమైన ఘనమైన స్థితిలో ఉండాలి అంటే ఏమి లేదండి, ఒకటే స్తోత్రము. నువ్వు నీతిని ప్రేమించు, నీతి అనగా యేసయ్యను ప్రేమించు, భక్తిహీనతను ద్వేషించు. తప్పక నీ చెల్లి కాళ్ళ కంటే నీ కుటుంబము కానీ నీ బిడ్డలు కానీ దేవుడు అత్యధికముగా హెచ్చించును గాక. భక్తిహీనతను ద్వేషించాలి. ఒకవేళ భక్తిహీనత భక్తి కుదరదు, అవునన్నాడా? ఉంటే ఎచ్చగానే ఉండాలి, లేకపోతే చల్లగానే ఉండాలి. నువ్వు ఎచ్చగా ఉంటే చాలా ప్రమాదకరమైనది. వింటున్నారా? అందుకని అంటాడు, ప్రేమిస్తే యేసుని ప్రేమించు, లేకపోతే లోకాన్ని ప్రేమించు. లోకాన్ని దేవుని ప్రేమించడం, ఒక దాసుడు ఇద్దరు యజమానులు దాసులుగా ఉండనేరదు. అర్థమవుతుందా? అలాగే ఒక దేవుణ్ణే మనం ప్రేమించాలి. లోకాన్ని ఒకవైపున, మనుషులు ఒకవైపున, సమాచారం ఒకవైపున, భక్తిహీనతను ఒకవైపున ప్రేమిస్తే మన కొమ్ములు ఇచ్చేబడవు, హెచ్చింపబడవు, మన బిడ్డలు ఆశీర్వదింపబడలేదు, మన కుటుంబాలు దీవించబడలేదు. అందుకని అంటున్నాడు, ఆసాపు ఎరిగిన వాడే, నేను భక్తిహీనతను ద్వేషిస్తున్నాను, నీతిని ప్రేమిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. చెలి కాళ్ళ కంటే అంటే తోటి వాళ్ళ కంటే ఆయన నన్ను ఏం చేస్తున్నాడు, హెచ్చించి తన ఆనంద తైలముతో నన్ను అభిషేకిస్తూ ఉన్నాడు. దేవుడు ఆనంద తైలం అంటే ఒక ఆశీర్వాదకరమైనటువంటి దీవెనతో దేవుడు తన కృపతో మనల్ని అభిషేకించుకోనండి. మరి దేవుడు రాబోయే దినాల్లో కూడా సతీష్ ఇంకా ఇంటర్మీడియట్లో మంచి జ్ఞానాన్ని పొందుకోవాలి. దేవుడు పరిపూర్ణమైన భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని స్తుతిస్తూ ఉండాలి. దేవుని యొక్క భక్తి మార్గాన్ని విడువక ఎక్కడ కూడా తన పాదములు త్రుట్టిల్లకుండా, ఇదిగో ఇక నుండి వచ్చేటువంటి ఈ జీవితం, ఈ వయసు అనేది చాలా ప్రమాదకరమైనది. ఇందులో కానీ జాగ్రత్తగా దేవుడే ఆ బిడ్డను కాపాడును గాక. దేవుడు కాపాడకపోతే మనం ఎంత కాపుదల చేసినా, ఎంత భద్రత ఇచ్చినా కాపాడబడలేము. దేవుడికి అంటున్నాడు, ఆయన మనము హెచ్చించబడింది. అందుకని ఒకటి, ఆయన దయచేత మన కొమ్ములు హెచ్చింపబడతాయి. రెండవది ఘనత నుండి మన బిడ్డలు ఏం చేయబడతారు, మన కొమ్ము హెచ్చించబడుతుంది. మూడవదిగా నీతిని ప్రేమించి భక్తిహీనతను ఏం చేయాలి, ద్వేషించినప్పుడు పోటీ వాళ్ళ కంటే దేవుడు మన బిడ్డలను ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. నాలుగవదిగా అన్నాడు, నీ కృపయు అతనికి తోడుగా ఉంది కనుక అతని కొమ్ము హెచ్చించబడింది. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని కృప మనకు తోడుగా ఉంటే, మన బిడ్డలకు తోడుగా ఉంటే మన కొమ్ము హెచ్చింపబడుతుంది. 89వ కీర్తన 24వ వచనం. 89వ కీర్తన 24వ వచనం. నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడై ఉండెను. అమ్మా, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎవరి నామాన్ని బట్టి? ఆయన నామాన్ని బట్టి. నాలుగోది అన్నాడు, నా కృపయు అతనికి తోడై ఉండెను. నా విశ్వాసతయు నా కృపయు అతనికి ఎలాగుంది, తోడై ఉంది కనుక నీ నామమును బట్టి అతని కొమ్ము ఏం చేయబడింది, హెచ్చింపబడింది. నిజమేనండి, దేవుని కృప గడిచిన మాసమన్నింటిలో దేవుడు ఆయన కృపను వారికి తోడుగా ఉంచాడు కనుకనే వారి కుమారుని కొమ్మును దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చించాడు. దేవుడి స్తోత్రం కలుగునుగా. దేవుడు మన కొమ్మును హెచ్చిస్తాడు. మన కొమ్ము ఆయన హెచ్చించేవాడు, ఘనపరిచేవాడు. మన కొమ్ములను దేవుడు ఆశీర్వదించేవాడు. కొమ్ముకి ఎంతో బలం ఉందండి. అంటే మన బిడ్డలు ఎలా ఉండాలి, యవ్వన కాలంలో పుట్టిన బిడ్డలు ఎలాంటి వారు, బలవంతుని చేతిలో బాణము వంటి వారు. వారు దేవుని సన్నిధిలో బలముగా ఉండాలి, చదువు విషయంలో బలముగా ఉండాలి. అన్ని రంగాల్లో వారు బలముగా ఉంటే కొమ్ము ఏం చేయబడుతుంది, హెచ్చింపబడుతుంది. పొట్టేలో కొమ్మును చూస్తారా, ఇట్లా కథ తీసుకున్నాం. మేము ఆ కొమ్ము ఆనుమార్చి దండనుకో ఆంతునే చూస్తున్నారు. అంటే దేవుడు బిడ్డలను ఎలా ఉంచాడంట, ఒక కొమ్మును వలె ఉంచాడు.
అయితే మన బిడ్డలు ఒక కొమ్ములు వలె బలిష్ఠులు కలిగి, ఒక బలము కలిగి దైవ సన్నిధిలో వారి హెచ్చింపబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. మరి సతీష్ దిలీప్ మాత్రమే కాదు, మన బిడ్డలందరూ కూడా, మన కొమ్ములన్నీ కూడా దేవుడు రాబోయే దినాల్లో ఘనపరచునుగాక, మన బిడ్డలను హెచ్చించునుగాక. అట్టి కార్యాలు మన బిడ్డల కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో మీ కొమ్ములు కూడా నా దేవుడు బలపరచునుగాక. కొమ్ములను దేవుడు ఏం చేస్తాడంట? బలపరుస్తాడు. 3వది అంటాడు, గుర్రిపోతు కొమ్ము వలె వేగముగా పరిగెత్తాడు. ఎలా ఉండాలి? మన బిడ్డలు ఎలా ఉండాలి? వేగాన్ని సంపాదించాలి. గుర్రిపోతు కొమ్ము వలె మన బిడ్డలు వేగము కలిగి ఉన్నారు. 92వ కీర్తన 10వ వచనం. 92వ కీర్తన 10వ వచనం. గుర్రిపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అంతపడితిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుర్రుపోతు కొమ్ము వలె నా కొమ్మును ఏం చేశాడంట? పైకెత్తితివి. అంటే నీతిమంతుల బిడ్డలు వారి కొమ్ములు పైకి, వారి తలలు ఏం చేయబడతాయి? పైకి ఎత్తబడతాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అదే మన బిడ్డలు ఫెయిల్ అయితే మన కొమ్ములు ఎలా ఉంటాయి? మన తలలు ఎలా ఉంటాయి? తల తీర్చుకోవాలి. ఈరోజు అన్నాడు, గుర్రుపోతు కొమ్ము వలె మా కొమ్ము పైకి ఎత్తితివే, క్రొత్త తైలముతో, ఒక ఆశీర్వాదకరమైనటువంటి తైలముతో నా తలను నేను విడిచేసామన్నాడు, పైకెత్తి అంటి ఉన్నామంటున్నాడు. దావీదును ప్రియుల వల్లరా దేవుడు గుర్రుపోతు కొమ్ము వలె దావీదుని ఏం చేశాడు? పైకి ఎత్తాడు. కొత్త తైలముతో అతని తలను ఏం చేశాడంట? అంటి ఉన్నావు. అంటే కొత్త తైలం అనగా ఒక అభిషేకముతో, ఒక ఆశీర్వాదంతో, ఒక దీవెనతో దేవుడు మన తలను అంచి ఉన్నాడు. గుర్రుపోతూ అది చాలా వేగంగా పరిగెత్తుదంట. ఎలా ఉంటుందంట? వేగంగా పరిగెత్తుదంట. దాని గురించి ఒక మాట చెప్పాలంటే, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, 23వ అధ్యాయం 22వ వచనం. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది, దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించను. గుర్రుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరికి కలదంట? ఆయన బిడ్డలైన వారికి గుర్రుపోతు వంటి వేగము ఆయన వారికి కలుగ చేస్తాడు. అంటే సతీష్ ఇంకా చదువులో ఎలా ఉండాలంటే వేగముగా ఉండాలి. ఎలా ఉండాలంటే మన బిడ్డలు చదువులో వేగముగా ఉండాలి. గుర్రుపోతు వలె. గుర్రుపోతు అది ఎంత దూరం పరిగెత్తుందంటే, ఒకవేళ సింహము దాడి చేయాలని చూస్తున్నా కూడా సింహాన్ని కూడా అంత స్థితిలో అది పరిగెత్తుతుంది. దాని వేగాన్ని ఏది ఆపలేదండి. అంత ఉన్నతమైన వేగముతో పరిగెత్తుతుంది. ఇదిగో ఒక విశ్వాసి కానీ, ఒక కుటుంబము కానీ గుర్రుపోతు వలె భక్తిలో వేగముగా ఉండాలి, విశ్వాసంలో వేగముగా ఉండాలి, ప్రార్థన జీవితంలో వేగముగా ఉండాలి. ఇదిగో మన బిడ్డల చదువు విషయంలో వారు వేగముగా మారాయి. ఎంత వేగాన్ని దేవుని సన్నిధిలో సంపాదించుకుంటావో మన కొమ్ములను దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, మన తలలను పైకెత్తుతాడు, గౌరవ ప్రతిభావములు ఆయన సన్నిధిలో ఇస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మన కొమ్ములు ఏం చేయబడతాయి అంట? హెచ్చింపబడతాయి. 4వది, గుర్రుపోతు వంటి వేగము వంటి వేగాన్ని వారికి కలదు. ఇశ్రాయేలులు ఇదిగో ఐగుప్తు దేశము నుండి వచ్చిన తర్వాత దేవుడు వారికి ఒక మంచి గుర్రుపోతు వేగము వంటి వేగాన్ని ఇచ్చాడు. ఫిలిస్తీన్లు తరుముతున్న, ఎర్ర సముద్రం వస్తున్న వాటన్నిటిని పాడుగా చీల్చుకొని దేవుని బలాన్ని ఆధారం చేసుకొని వారి చేతికి చిక్కకుండా దేవుడు వారిని వేగముగా నడిపించారు. దేవుడు స్తోత్రాలు. మన బిడ్డలు కూడా సాతాను చేతికి చిక్కబడకుండా, ఎక్కడ మన కుటుంబం పతనము కాకుండా, భక్తిలో కానీ విశ్వాసములో కానీ ఇదిగో నీతిలో కానీ గుర్రుపోతు వంటి వేగాన్ని మనం సంపాదించుకుంటే, సాతాను చేతికి మనం చిక్కకుండా మన ఆత్మీయతను కొనసాగించగలిగితే, ఇదిగో నీతిమంతుల కొమ్ములు ఏం చేయబడతాయి? హెచ్చింపబడతాయి.
ఘనపరచబడతాయి, తలలు పైకెత్తబడతాయి. ఈరోజున బిడ్డలకు ఎంతో ఘనత, సంతోషం ఉంటుంది. ఎందుకంటే 10th క్లాసులో దేవుడు మంచి మార్కులు ఇచ్చాడు, మంచి విజయాన్ని ఇచ్చాడు. అందును బట్టి తల్లిదండ్రులకు ఏం కలుగుతుంది? సంతోషం. మన బిడ్డలు ప్రయోజకులు అయితే ఆ సంతోషం చెప్పసైకిల్ కానీ సంతోషం. మన బిడ్డలు ఘనతలు అందుతూ ఉంటే, మన బిడ్డలకు ఒక మంచి పేరు లోకంలో కలుగుతూ ఉంటే ఎంతో ఆనందపడుతూ ఉంటారు. అందుకని దేవుడి కుటుంబానికి 2 వాగ్దానాలు ఇస్తున్నాడు. చెప్పండి గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. చెప్పండి గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. వారికి మాత్రమే కాదు, ఈ స్థానంలో అమ్మా, నేను మీకు ఖ్యాతిని, నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును, ఘనతను తెప్పించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా రాబోయే దినాల్లో ఇంకా దేవుడు ఖ్యాతిని, మంచి పేరును, మంచి ఘనతను దేవుడు బిడ్డలకు అనుగ్రహించును గాక. దేవుడు ఇస్తాడు. ఖ్యాతి అంటే ఘనత, గౌరవము. ప్రియమైన వాళ్ళరా, ఆయన నమ్మిన బిడ్డలకు దేవుడు ఖ్యాతినిస్తాడు, ఘనతనిస్తాడు, గౌరవాన్ని ఇస్తాడు. ప్రియమైన వాళ్ళరా, 2వ వాగ్దానం ఏమిటంటే చూడండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూస్తే, దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. నీకు పుట్టిన వారిని ఆశీర్వదించదను. నీటి కాలువల యొక్క నాటబడిన నిరవంచి చెట్టు వలె వారు ఎదుగునట్లు వారు ఎదుగుదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిలో నాటబడిన నిరవంచి చెట్టు వలె ఏం చేయాలంట? ఇంకా బిడ్డలు దేవునిలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి. దైవ సన్నిధిలో ఏ కుటుంబం అయితే ఎదుగుతూ ఉంటుందో ఆ బిడ్డల యొక్క కొమ్ములు దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటాడు, నీకు పుట్టిన వారిని ఆశీర్వదించదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదు. మరి బిడ్డల మీద దేవుడి తన ఆత్మ నుంచి మరి రాబోయే జూన్ నెలలో మరలా ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతుండగా ఒక మంచి జ్ఞానాన్ని, ఒక మంచి వివేకాన్ని, మరి ఏ సబ్జెక్ట్ అయితే తీసుకున్నాడో ఆ సబ్జెక్ట్లో దేవుడు మంచిగా రాణించే ఒక పరిపూర్ణమైన జ్ఞాన వివేకాన్ని దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించాలి. మరి చిన్న కుమారుడు దిలీప్ కూడా, ఆ బిడ్డ కూడా మంచి మార్కులు దేవుడు ఇచ్చాడు. ఆ బిడ్డ కూడా చక్కగా చదువుకోవాలి. వారు చేస్తున్న చేతి పనిలో కానీ, చేస్తున్నటువంటి చిన్న చిన్న పనిలో కానీ దేవుడు తోడుగా ఉండాలి, కాపాడాలి. అందుకని అన్నాడు, నీతి మంతుల కొమ్ములు హెచ్చబడతాయి అంట, హెచ్చించబడతాయి. 1, నీ దయచేత మా కొమ్ములు హెచ్చింపబడదు. 2వది, మా కొమ్ములు ఘనత నుండి హెచ్చింపబడదు. 3వది, నీతిని ప్రేమించు వారు దుర్నీతిని ద్వేషించే వారి కొమ్ములు హెచ్చింపబడదు. 4వదిగా, నా కృపయు అతనికి తోడుగా ఉంది కనుక అతని కొమ్ము హెచ్చింపబడదు. 5వది, గుర్రుపోతు కొమ్ము వల్లే వేగము వంటి వేగాన్ని మనము కలిగి ఉంటాం. గుర్రుపోతు వంటి వేగం అంటే ఆత్మీయతలో వేగం కలిగి ఉంటాయి, విశ్వాసంలో వేగము కలిగి ఉంటాయి, భక్తిలో వేగము కలిగి ఉంటే ఎవడు నిన్ను ఆపలేని ఆపలేదు, సాతాను కూడా ఆపలేదు. ప్రియమైన వాళ్ళారా, అతి వేగాన్ని మనం సంపాదించుకొని ఈ మాసం అంతట్లో దేవుడు ఇచ్చిన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని బిడ్డలు, ఆయన కుటుంబము, కుడి వచ్చిన మనము కానీ ఆయన సన్నిధిలో జీవిస్తూ ఆరాధిస్తూ నీతి మంతుల కొమ్ముల వలె మన బిడ్డల కొమ్ములని దేవుడు హెచ్చించును గాక. దేవుడు ఘనతకు తీసుకుని వచ్చును గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడే దయచేయును గాక. ఆమేన్. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎత్తుబడిన వాక్యాన్ని దేవుడు మన హృదయంలో నీరు కట్టినట్లుగా గడిచిన 4 నెలలు సహోదరులు ప్రసాదన్న గారిని, సహోదరి సుభాషిని, ఇచ్చిన బిడ్డలు సతీష్, దిలీపును దేవుడు గడిచిన మాసంలో ప్రేమించి బిడ్డలు రాసిన ఎగ్జామ్లో దేవుడు మంచి చేయమనిచ్చి
వారి కొమ్మును పైకెత్తిన దేవుడు, వారి తలలను పైకెత్తిన దేవుడు. ఇంకా రాబోయే దినాల్లో కూడా దేవుడు వారికి మంచి జ్ఞానమును, వివేకాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా, ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు కలిగించినట్లుగా, వారు చేస్తున్న చిన్న చేతి పనులను దేవుడు ఆశీర్వదించినట్లుగా, మరి ఎండకు అన్న పనికి వెళ్ళొస్తుండగా ఏ పగటి వేళ ఎండ దెబ్బ కానీ రాత్రి వేళ ఎండల దెబ్బ కానీ తగలకుండా దేవుని హస్తాలు తోడుగా ఉండి కాపాడున్నట్లుగా, మరి ప్రస్తుత వాళ్ళ తల్లిదండ్రులు మరి ఇంటి కప్పు వేసుకుంటూ ఉన్నారు. ఆ పని విషయంలో దేవుడు సహాయం చేయనట్లుగా, మంచి ఆరోగ్యాలు ప్రభు అనుగ్రహించినట్లుగా, మరి తల్లిగా రంగమ్మ గారు మరి ఎండలు చాలా విపరీతముగా ఉన్నాయి. దేవుడు మంచి ఆరోగ్యము, ఏ వడగాలి దెబ్బైన ఏ ఎండ దెబ్బైన తగలకుండా నీరసము ప్రతి బలహీనతను ప్రభు బాగు చేసి సంపూర్ణమైన ఆరోగ్యాలు, పరిపూర్ణమైన నెమ్మదిని దేవుడు అనుగ్రహించినట్లుగా ఆ కుటుంబము కొరకే దేవుని సన్నిధిలో సంయోచితంగా క్లుప్తంగా వాక్యానుసారంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. శాంతి కుమారాన్ని